ఇప్పుడు చెప్పండి, అంటే ఎటువంటి సందర్భాల్లో ఈ యాప్ని ఉపయోగించుకోవాలి? 1 by 1 అంటే మీరు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా 1 by 1 ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పటి వరకు అసలు ఎక్కువగా ఏ క్రైమ్ రేట్, అంటే పిల్లల మీద, మహిళల మీద, ఎవరి మీద క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది? ఎటువంటి క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది? యాక్చువల్గా ఈ శక్తి యాప్లో ఉన్నటువంటి ఎస్ఓఎస్ బటన్ అనేది ఇది ప్రత్యేకంగా మహిళల కోసము, అలాగే మైనర్ బాలికలు కావచ్చు, స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు కావచ్చు, ఎవరైతే ఫోన్ క్యారీ చేస్తారో ఒంటరిగా వెళ్తున్న ప్రదేశాల్లో కానీ సమయంలో కానీ ఈ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే కనుక, శక్తి ఎస్ఓఎస్ బటన్, ఇమ్మీడియట్గా పోలీస్ అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈ శక్తి ఎస్ఓఎస్ యాప్ అనేది దీనిని ఏదైనా ఆపద సమయంలో ఉన్నా కానీ, లేదా వాళ్ళు ఒంటరిగా ఆడ్ అవర్స్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదా అటువంటి ప్రదేశంలో కానీ వాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాణహాని కానీ లేదా వాళ్ళకి ఏదైనా అఘాయిత్యం జరిగే అవకాశం ఉంది అని అనిపిస్తే ఇమ్మీడియట్గా ఈ ఎస్ఓఎస్ని ప్రెస్ చేస్తే కనుక 10 సెకండ్స్ ఆడియో వీడియో విజువల్ రికార్డ్ అయ్యి ఇమ్మీడియట్గా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి, శక్తి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి రీచ్ అవుతుంది. సో లొకేషన్ కూడా ఇక్కడ మనకి వచ్చేస్తుంది. సో ఆ లొకేషన్ని బేస్ చేసుకుని ఫీల్డ్లో ఉన్నటువంటి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఉన్న పెట్రోల్ వెహికల్ శక్తి టీం అక్కడికి చేరుకొని వాళ్ళు ఏ ఆపదలో ఉన్నారో తెలుసుకొని వాళ్ళని ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయలేకపోతే కనుక లొకేషన్ ఆల్రెడీ మనకి రీచ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు విదిన్ 8 to 10 minutes లొకేషన్కి రీచ్ అవ్వగలుగుతారు. ఫోన్ వాళ్ళు లిఫ్ట్ చేసినట్లయితే కనుక వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా చెప్తూ అక్కడి నుంచి ఏ విధంగా ఆ సిచ్యువేషన్ నుంచి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అనేది గైడ్ చేస్తూ వాళ్ళు అక్కడికి చేరుకోవడం, ఆపదలో ఉన్న మహిళల్ని, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారిని రక్షించడం అనేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు మూవింగ్ వెహికల్లో ఉన్నారనుకుందాం, సపోజ్ ఒక క్యాబ్లో ఉన్నారనుకుందాం, ఆవిడ అన్సేఫ్గా ఫీల్ అయ్యారు ఎవరో క్యాబ్లో ఉండి, పిల్లలు కావచ్చు, పెద్ద ఆవిడ కావచ్చు, ఎవరైనా కానీ. సో ఆ టైంలో మీరు ఎలా సాయం చేస్తారు? అంటే మీకు లొకేషన్ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక లొకేషన్లో ఉంటారు, కానీ మీరు వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు. మరి వాళ్ళని ఎలా ట్రేస్ చేస్తారు? సో మనకి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి లొకేషన్ వస్తుంది కాబట్టి ఒకసారి వాళ్ళ మొబైల్లో మనకి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి లొకేషన్కి మనము ట్రాక్ చేసే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా మహిళలు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా ఆడ్ అవర్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు దీనిలో సేఫ్ ట్రావెల్ అనేటటువంటి ఒక ఫీచర్ ఉంది. దానిలో కూడా వీళ్ళు డెస్టినేషన్ని దీనిలో ముందుగానే ఫీడ్ చేసుకొని ఉంటే కనుక అందులో ట్రాక్ మనకు చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ డ్రైవర్ కానీ, ప్రైవేట్ వెహికల్ డ్రైవర్ కానీ, వాళ్ళు వెళ్తున్న వెహికల్ కానీ ట్రాక్ డైవర్ట్ అయ్యి ఎప్పుడైతే వెళ్తుందో సో ఆ లొకేషన్ ఇమ్మీడియట్గా మనకి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి వస్తుంది. అక్కడి నుంచి ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేయడము, వాళ్ళు ఏదైనా ఆపదలో ఉన్నారా అని వీళ్ళే తెలుసుకోవడం. ఇన్ కేసు వాళ్ళు అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోతే కనుక నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ వెహికల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ లొకేషన్కి వెళ్ళే విధంగా, అలాగే ట్రాకింగ్ ఆల్రెడీ మనకి తెలుస్తుంది కాబట్టి మనకి మ్యాప్స్లో మనం చూస్తుంటాము, లొకేషన్ ట్రాక్ చేస్తూ ఉంటాం. సో అది మూవింగ్ వెహికల్ అయినా కానీ మన పోలీస్ పెట్రోల్ వెహికల్ ఫాలో అయ్యి ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి ఎవరైతే మనకి కాల్ చేశారో వారిని అక్కడి నుంచి రెస్క్యూ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అమ్మాయిలు, పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా మహిళలు ఎవరైనా కానీ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా ఆడ్ అవర్స్లో ఆఫీస్ నుంచి వస్తూనో లేకపోతే కొన్ని అనుకోని సందర్భాల్లో పిల్లల్ని ఎక్కడైనా ఒంటరిగా వదిలినప్పుడు మనం ఫోన్ ఇచ్చేసి వెళ్తూ ఉంటాం. జనరల్గా ఇది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పిల్లలకి ఏదైనా అన్సేఫ్గా అనిపించినా లేకపోతే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంది అనిపించినా వెంటనే ఎస్ఓఎస్ బటన్ని ప్రెస్ చేస్తే పోలీసుల సహాయం పొందొచ్చు. ఇది మీ పిల్లలకి, అంటే ఆపదలో ఉన్న పిల్లలకి, అసలు జనరల్గా పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అవేర్నెస్ క్రియేట్ చేసి నేర్పించాలి. ఆ బటన్ ఎలా ప్రెస్ చేయాలి, ఆపద నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకి చెప్పమని రాజ్ కుమార్ గారు చెప్తున్నారు.